కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా, మీరిచ్చిన గర్భఫలం, మీరిచ్చిన బహుమానమే నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో అవమానాలు పొందుకున్నాను. మీకు తెలుసు, సమస్తము తెలుసు. అందరి నోళ్ళు, అందరూ ఎవరైతే చులకనగా చూశారో, ఎవరైతే నవ్వుతా ఎగతాళి చేశారో వాళ్ళందరి నోళ్ళు మూపించారు. ఎందుకయ్యా నాపై ఇంత జాలెందుకయ్యా? నా మీద దృష్టి పెట్టడానికి నేనే పాటిదాన్నయ్యా. అతను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో నా బిడ్డ, కడుపులో తల్లి గర్భములో బిడ్డముగా రూపింపబడకముందే భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఏ దారిలో నడుస్తారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీరిచ్చిన బహుమానం నా తండ్రి. బిడ్డముగా ఉన్నప్పుడే నా బిడ్డ మీకు లోబడే మనసు, మీ మీద ఆనుకునే మనసు, మీకు నమ్మకంగా జీవించే మనసు, మీకు ఇష్టలుగా జీవించే మనసు నా ప్రభా నా బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. చురుకుగా ఉండే బిడ్డలు నాకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు నాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ మీదే ఆనుకునే బిడ్డలు నాకు ఇవ్వండి అయ్యా. మీ చిత్తమే నా తండ్రి. ఏ బిడ్డ కావాలని, ఏ బిడ్డ ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు. మీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నా ఆలోచన, నా సొంత ఆలోచన కాదు తండ్రి. నార్మల్ డెలివరీని నాకు అనుగ్రహించండి. డెలివరీ టైంలో నాకు ఎలాంటి సమస్య రానివ్వరు నా తండ్రి. ఎందుకంటే గర్భఫలం మీరిచ్చిన బహుమానం నా ప్రభా. ఖచ్చితంగా నా బిడ్డలకి ఏం కాదు. ప్రతి రిపోర్ట్ నార్మల్గా రావాలంటే అది మీ చేతిలోనే ఉందయ్యా. ప్రతి స్కానింగ్, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ప్రతిదీ మీ చేతిలోనే ఉంది నా తండ్రి. నాలో ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి అయ్యా. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు నేర్పించండి తండ్రి అని ఈ ఒక్క ప్రార్థన చేసుకోండి.